TSM6 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణం మంజిరా హై స్కూల్లో టీఆర్ఎస్ ఎంఏ ఆధ్వర్యంలో రూపారెడ్డి ప్రిన్సిపల్ దారుణ హత్యను ఖండిస్తూ తన ఆత్మకు శాంతి కలగాలని మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ఇరువురు మాట్లాడుతూ ఈ నెల 11న నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి గ్రామం నాగార్జున గ్రామర్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డిని 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు అతి దారుణంగా హత్య చేయడం అందరి హృదయాలను కలిచివేశాయి. స్కూల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులకు తమ విన్నపమేమనగా, విద్యార్థులు తప్పు చేస్తే ఒక ఉపాధ్యాయునిగా వాళ్ళను మందలించడం తప్పు అని విద్యార్థుల ముందే టీచర్లను నిలదీస్తే వాళ్లకు భయం ఉంటుందా? దయచేసి మీరందరూ మీ పిల్లలకు సోషల్ మీడియాకు దూరంగా ఉంచండి. ప్రిన్సిపల్ రూపారెడ్డి ఆత్మకు శాంతి కలగాలని తమ ఉపాధ్యాయ మరియు టీఆర్ఎస్ఎంఏ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వం ఇలాంటి చర్యలు మళ్ళీ జరగకుండా వారిని కఠినంగా శిక్షించాలని తమ అందరి తరపున వేడుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ఎంఏ ఉపాధ్యాయుల కమిటీ సభ్యులు సాయితేజ, ప్రభాకర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, నరసింహ, విల్సన్, రాబర్ట్, అనురాధ, గోపాలరెడ్డి, నాగిరెడ్డి, విజయశ్రీ, రమణమ్మ, ప్రేమ్సాగర్ రెడ్డి, వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. ముఖ్యంగా మన అందరికీ తెలిసిందే ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయ్యామని. యాక్చువల్గా నిన్నటి నుంచి ఈ ప్రోగ్రాము కండక్ట్ చేయవలసిన అవసరం ఉంది. స్టేట్ బాడీ వాళ్ళు ఈరోజు మార్నింగ్ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మీ మండల హెడ్ క్వార్టర్లో కానీ లేదంటే కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ కాబట్టి సమాజంలో పిల్లర్స్ వాళ్ళు తీసుకెళ్లే బాధ్యత వాళ్ళకు ఉంది కాబట్టి మరి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి ఏదైతే మనకి జరిగినటువంటి అత్యుద్యంతం అంటే శ్రీమతి రూపారెడ్డి గారి యొక్క హత్య మన అందరికీ తెలిసిందే. ఈ నెల 11వ తారీఖున శ్రీమతి రూపారెడ్డి గారు నల్గొండ జిల్లా మల్లేపల్లి మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి నాగార్జున గ్రామర్ స్కూల్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ అతి దారుణంగా హత్యకు గురైనటువంటి విషయం మన అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ హత్య మన అందరం కూడా ముక్త ఖండంతో ఖండిస్తూ మరి ఇటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి ఇటువంటి దుర్ఘటనలు మార్పు అనేది వస్తున్నాయి పిల్లలు విద్యా వ్యవస్థల్లో కూడా. దీనిపైన మనం అంతా కూడా కలిసి మరి మా ట్రస్మా ఆధ్వర్యంలో పటాన్చెరు శాఖ ఆధ్వర్యంలో మరి శ్రీమతి రూపారెడ్డి నాగార్జున గ్రామర్ హై స్కూల్ ప్రిన్సిపల్ గారికి నివాళులు అర్పిస్తూ మొదటగా మరి వాళ్ళ కుటుంబ ఈ లోకంలో ఉన్న వారి ఆత్మకి శాంతి కలగాలని పటాన్చెరు ట్రస్మా శాఖ ఆధ్వర్యంలో ఒక నిమిషం పాటు మౌనం పాటిస్తున్నాం. ఒక పిల్లవాడికి ఏది మంచి ఏది చెడు క్లాస్ లో పిల్లలతో ఎట్లా బిహేవ్ చేయాలి, టీచర్ తో ఎట్లా రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి, బయట సొసైటీలో ఎట్లా ఉండాలి అనేది తల్లిదండ్రులు నేర్పించాలి. అదే విధంగా స్కూల్లో అంటే స్కూల్లో టీచర్స్ కి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే మేము నేర్పించగలుగుతాం. ప్రతి విషయంలో వచ్చి వాళ్ళు మమ్మల్ని అంటే టార్గెట్ చేసినట్టుగా టీచర్ అంటే ఎప్పుడు కొట్టడమే, పనిష్ చేయడమే ఇదే వ్యూలో చూస్తారు. కానీ టీచర్ ఒక మంచి అలవాట్లు నేర్పిస్తుంది, పిల్లలకి డిసిప్లిన్ నేర్పిస్తుంది. ఒక టీచర్ వల్లనే టీచర్స్ ఫ్రీడమ్ ఇవ్వాలి, ఇస్తేనే వాళ్ళు పిల్లలకి ఏదైనా డిసిప్లిన్ నేర్పించగలరు. సెకండ్ థింగ్ ఏంటంటే సోషల్ మీడియా. సో మెయిన్ ఇవన్నీ నేర్చుకోవడానికి ఇవన్నీ అలవాట్లు కావడానికి కారణం సోషల్ మీడియా. ఫస్ట్ ఈ సోషల్ మీడియాని గవర్నమెంట్ ఏదో ఒక రూపంలో పిల్లలు దాన్ని ఓపెన్ చేసి ఇష్టం వచ్చిన వీడియోలు ఇష్టానుసారంగా దాన్ని వాడకుండా కంట్రోల్ చేస్తే బాగా. పేరెంట్స్ అంత ఫ్రీడమ్ ఇవ్వట్లేదు స్కూల్స్కి. సో ప్రతి విషయానికి వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేయడము,
అంటే నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటి అంటే, పిల్లవాడు ఇంటికి వెళ్ళి ఏదో ఒక చిన్న కంప్లైంట్ ఇవ్వగానే తీసుకొని వచ్చి అక్కడ టీచర్ నించోబెట్టి పిల్లోడిని నించోబెట్టి గట్టిగా టీచర్ని తింటారు. ఎవరు చెప్పడానికి నీకేం రైట్స్ ఉన్నాయి, వాడు చదివితే చదివిండు లేకపోతే లేదు, నేను ఫీజు కట్టే కొట్టించుకోవడానికా తిట్టించుకోవడానికా, అవన్నీ మాకు వదిలేసేయండి, మీకు అనవసరం అని చాలాసార్లు నేను పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేశాను. ఇట్లాంటి ఒక పేరెంట్స్ ఉన్న సమాజంలో మనం పిల్లల్ని మూమెంట్స్ ఎట్లా ఉన్నాయి, ఎవరితో తిరుగుతున్నారు, వాళ్ళు ఫోన్లో ఏదైనా మార్పు వచ్చినప్పుడు టీచర్తో టచ్లో ఉండి మన దేశానికి మంచి సిటిజన్స్ అందించగలుగుతాము. ఎందుకంటే టీచర్స్ మెయిన్ రోల్. ప్రతి ఒక్కరు కూడా టీచర్ చేతిలో నుంచి పోయినవాడు. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, ప్రెసిడెంట్ అవ్వచ్చు, ఒక టీచర్ లేకుండా ఎవరు ఆ స్టేజ్కి వెళ్ళరు. కాబట్టి సో ప్రతి ఒక్కరిది బాధ్యత ఉంది. పిల్లల్లో మార్పు తీసుకురావాలి అని అంటే విద్యా సంస్థలు ఒకటే కాదు, ఫస్ట్ పేరెంట్స్ లో మార్పు రావాలి, మార్పు వస్తుంది. అదే విధంగా సార్ చెప్పినట్టు గవర్నమెంట్ కూడా ఏదైనా యాక్ట్ తీసుకొచ్చి మన ఎడ్యుకేటర్స్ కి ఒక సపోర్ట్ గా ఉండేలాగా, వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చేలాగా ఉంటే బాగుంటుందని నేను ఒకవేళ ఎక్కడో ఒకటి సంగతి వల్ల తొందరగా రాబట్టి వెంటనే ముందు జరిగింది ఏం చెప్పింది తర్వాత మొత్తం సమాజం మొత్తం ఉలిక్కిపడే విద్యార్థులు చేసేది అనే విషయం అందరం కూడా ప్రతి ఒక్కరం బాధ్యత తీసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు కాదు, ఉపాధ్యాయులు కాదు, అందరికీ బాధ్యత ఉంటుంది. తల్లిదండ్రులకు బాధ్యత ఉంటుంది, ఉపాధ్యాయులకు బాధ్యత ఉంటుంది, సమాజానికి కూడా బాధ్యత ఉంటుంది. భవిష్యత్తులో పునరావృతం కాకుండా అయితే ప్రస్తుత కర్తవ్యం ఏంటి అంటే అంతా కూడా ఒక అభద్రతా భావం ఏర్పడింది ఉపాధ్యాయులలో, యాజమాన్యాలలో ఒక అభద్రతా భావం అనేది ఏర్పడింది. కారణాలు ఏమైనటువంటి భయానికి గురి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని కోరుకునేది మాకు భద్రత కల్పించాలి. మా దేశం చెప్పినట్టు ఏ విధంగా సందర్భంలో యాక్ట్ తీసుకొచ్చి ఆ విధంగా పాఠశాలల మీద కానీ, యాజమాన్యాల మీద కానీ, ఉపాధ్యాయుల మీద కానీ దాడులు జరగకుండా ఏదైనా ఒక కఠినతరమైనటువంటి చట్టాన్ని తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి యాజమాన్యాల తరఫున ఉపాధ్యాయుల మిత్రులకు, కరెస్పాండెంట్ సోదరులకు నమస్తే. ఇవాళ సమాజంలో
కారణము తల్లిదండ్రులు గారాబం చేయటం మూలంగా వాళ్ళు నెత్తికెక్కించుకుంటున్నారు. అక్కడే ప్రాబ్లం జరుగుతూ ఉంది. వచ్చినాయి ఇట్లా వచ్చింది. తప్పుదారి పట్టి పోవడానికి ప్రధానమైనటువంటి కారణం వాళ్ళు. మేము ఏదైనా మందలించేసరికి పేరెంట్స్ వచ్చేసి క్వశ్చన్ చేసి అడుగుతూ ఉన్నారు, మీరు పట్టొద్దని. అట్లా జరుగుతుంది. మీరు ఏంటి వాళ్ళు ఎలా డిసిప్లిన్ నేర్చుకుంటారు? పూర్వకాలంలో ఒక ఇంట్లో 7-8 మంది 10 మంది పిల్లలు ఉండేవాళ్ళు. తల్లిదండ్రులు ఫ్రీగా వదిలేసేవాళ్ళు. వాళ్ళందరినీ కూడా వాళ్ళ నాన్నమ్మలు తాతయ్యలు ఇంత పెద్దవాళ్ళు ఉండి వారికి విద్యాబుద్ధులు ఎట్లా ఉండాలి అని రామాయణ మహాభారతం భాగవత కథలన్నీ నేర్పించి వాళ్ళని చక్కగా ఒక మంచి మార్గంలో నడిపించేటువంటి వారు. యొక్క గారాబున్న ఉపాధ్యాయుల చేతులకు సంఖ్యలు వేశారు. ఏమీ మాట్లాడలేదు. ఏమన్నా క్వశ్చన్ చేసి ఏమన్నా అడిగితే కొట్లాడుతూ క్షమాపణలు చెప్పిస్తున్నారు. ఎక్కడ పోతుంది సమాజం? మరి ఇటువంటి పరిస్థితులలో ఇది ఎక్కడికి దారి తీస్తుంది? ఇవాళ ఈనాటి విద్యార్థులే ఈ దేశ భవిష్యత్తుకు పునాదులు అని చెప్పుకుంటున్నాం. సంఖ్యలు వేస్తే ఎక్కడికి పోతుంది? ఏమైతుంది? తయారు కావడానికి ఎంజాయ్ బ్యాచ్ తయారు కారణం పేరెంట్సే. తరువాత ఎప్పుడైతే స్కూల్లో వాళ్ళకు ఫ్రీడమ్ ఇచ్చేసి మీరు పట్టండి సార్, మీరు తెలియండి సార్, మీరు కార్లు పెట్టండి సార్ అని వాడి ముందే వచ్చేసి కనుక చెప్తే వాడు భయపడిపోతాడు. వాడు మరి ఈ రోజుల్లో కూడా 30 సంవత్సరాల నుంచి దినదినం అభివృద్ధి చెందడం నుంచి మరి దినదినం భయపడుతూ రోజుకు భయపడుతూ ఈ రోజు ఉన్నటువంటి మా పాత స్టూడెంట్కు ఈ స్టూడెంట్కు చూస్తే చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి ఈ యొక్క హత్యా ఉదాంతం ఏంటంటే వాళ్ళు చేసినటువంటి తప్పును సమర్థించకుండా వారిని మందలించినందుకు మరి యొక్క 5 రోజులు పక్కి నిర్ణయించి ఆమెను హత్య చేయడం జరిగింది. మరి హత్య చేయడానికి కారణం అంటే దురలవాట్లు. ముఖ్యంగా ఏంటంటే దురలవాట్లకు బానిసలైనటువంటి ఈ యొక్క ముగ్గురు విద్యార్థులు మరి ఆమెని పక్క ప్లాన్ ప్రకారము హత్య చేసి మరి వాళ్ళకు కావాల్సినటువంటి డబ్బులను దొంగిలించి మరి 5 రోజులు తప్పించుకుంది. హత్య చేసిన సమయంలో కూడా మరి యొక్క ధైర్యంగా వచ్చి మరి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మరి వాళ్ళకు సరైనటువంటి శిక్ష విధిస్తే మరియు ఫ్యూచర్లో కూడా మరి ఇలాంటి తప్పులు చేయకుండా జరుగుతుంది. మరి యొక్క దాని కారణం ఏంటంటే ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులు నాకు ఎన్నోసార్లు సపోర్ట్ చేశారు. దాని కారణాలు ఏంటంటే ఈ యొక్క పేరెంట్స్ వల్లనే. పేరెంట్స్ వచ్చేసి ఏంటంటే మీడియాను తీసుకొని వాళ్ళని ఇస్తే మిత్రులే నాకు సహాయం చేసినట్టు. అలాంటి పరిస్థితుల్లో కూడా విద్యార్థి చదువు చెప్పడము అటు ఉంచేసి వాడిని ఇంటి వరకు ఎలా పంపించాలి అనేటువంటి దృక్పథంలో ఉన్నటువంటి చదువు అటు ఉంచేసి ఈ యొక్క మంచి చెప్పాలంటే మీ అందరికీ తెలుసు, సాయంత్రం అయిపోతుంటే విద్యార్థులు ప్రతి స్కూల్ విద్యార్థులు చెరువు కట్టబడినటువంటి మద్యం సేవిస్తూ మరి గంజాయి పొట్లాలు చిన్న పొట్లాలు తీసుకొని నీకెందుకు అడుగుతారు తెలిసి వేసుకుంటా అంటే నీకెందుకు అనేటువంటి ధోరణిలో ఉన్నటువంటి పిల్లలను మరి సమాజం లోపల మీరు ఈ రోజు లోపల అంటే పేపరు మీద ఉన్న పెన్నుకి ఎంత విలువ ఉందో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఈ యొక్క ప్రింట్ మీడియానే కాదు, తర్వాత మీడియా గిట ఎలక్ట్రానిక్ మీడియా గిట ఈరోజు చెడిపోవడానికి కారణము ఈ యొక్క మన యొక్క సెల్ ఫోన్లు. సెల్ ఫోన్ లోపల ఏంటి ప్రతి ఒక్క విద్యార్థి పాఠశాల